ఏం చేస్తున్నారు మీరు? అలా కూడా చెక్ చేయి. ఉఫ్ అయిపోయింది. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే నా ఫ్రెండ్స్కి, ప్రజలందరికీ కూడా అది నా పిల్లరా అయినటువంటి నా అన్న ఆనంద్ దేవరకొండకి, అలాగే నేను ఎప్పుడు అంటే ఒక ఆడపిల్లకి పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు రెండు ఉంటాయి. అలాగే నా సినిమా జీవితంలో నాకు పుట్టినిల్లు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మా అమ్మ నిహారిక కొణిదెల గారు. ఏమన్నారు? మా అమ్మ నిహారిక కొణిదెల గారు ఈరోజు ఇక్కడికి రావడం, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు రుణపడి ఉంటాను నిజంగా జీవితంలో. అలాగే నా అన్నయ్య యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి నా అన్నయ్య కమిటీ కుర్రోల్ డైరెక్టర్ యదువంశీ అన్నయ్య కూడా ఇక్కడ మమ్మల్ని అందరినీ శ్రీ చిదంబరం గారు టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అన్నయ్య యదువంశీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే పెద్దలు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ చిదంబరం గారు అనే ఒక మంచి సినిమా చేసాం. మా ప్రొడ్యూసర్స్ శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ చింతా గోపాలకృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వినిషా మేడం గారు, రాజశేఖర రెడ్డి సారు, రాజశేఖర్ రెడ్డి సార్, అంటే కొంచెం నోరు తిరగట్లేదు, రాజశేఖర రెడ్డి సార్, మీకు రుణపడి ఉంటాం సార్ జీవితంలో. మేమందరం కూడా మా వినయన టీం మొత్తం కూడా మీకు రుణపడి ఉంటాం. మాకు జీవితాన్ని ఇచ్చారు, మేము మీ మాట నిలబెట్టుకుంటాం, సినిమాని నిలబెడతాం, హిట్టు కొడతాం. అలాగే నా అన్నయ్య వినయ్ రత్నం అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బేసిక్గా నువ్వు హీరో అవ్వాలేమో నాకు తెలిసి, అంత అందంగా ఉన్నావు. ఆ హెయిర్ స్టైలు, ఆ అందం నిజంగా అంటే నువ్వు హీరో అయితే నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేద్దామని. నెక్స్ట్ సినిమాలో లేదంటున్నారు క్యారెక్టర్ ఆయన. వినయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసినటువంటి మీ టీం మొత్తానికి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, చాలా పెద్ద టీం ఇది. వినయరత్న టీం ఇది. వినయరత్న టీం, వినయరత్న అన్న టీం ఇంత పెద్ద అంటే బేసిక్గా మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, మంచి మంచి ఇల్లు కట్టాలనుకుంటాం, కానీ మంచి మంచి ఇల్లు కట్టాలనుకుంటాం, కానీ మా వినయన టీం వల్ల ఒక మంచి తాజ్మహల్ కట్టాం. మేము మంచి తాజ్మహల్ కట్టాం. శ్రీ చిదంబరం గారిని ఒక మంచి తాజ్మహల్ కట్టాం మేము. ఆ తాజ్మహల్ ఫిబ్రవరి 6న ఓపెనింగ్ అవుతుంది. ప్రేక్షకులే దానికి ప్రేక్షకులే దానికి వీక్షకులు. ప్రేక్షకులే దానికి వీక్షకులు. ప్రేక్షకులే దానికి వీక్షకులు. ప్రేక్షకులే దానికి వీక్షకులు. అంత అందమైన తాజ్మహల్ కట్టడానికి సహకరించినటువంటి మా చింతా గోపాలకృష్ణారెడ్డి గారు, అలాగే వినిషారెడ్డి మేడం గారికి, రాజశేఖర రెడ్డి గారికి, టోటల్ శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ టీం అందరికీ కూడా మరొక్కసారి మా పాదాభివందనలు తెలుపుకుంటూ ఉన్నాం మా టీం తరపున. మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు? అయ్యో నా మీద. బేసిక్గా సినిమాలో
గోడో ఇల్లు ఇంకోటి ఏదో ఏదో కడతా ఉంటారు. ఆ, మా వంశీ అన్న నేను సినిమా అయ్యేంత వరకు బాత్రూమ్ కడుతూనే ఉన్నాం. అది పూర్తి అవ్వట్లే. ఆ, ఇక్కడ ఈ మా అంటే యదువంశీ అన్న ఏమో కమిటీ కూరలో కట్టాం యదువంశీ అన్నతో. అదే అక్కడ ఏం కట్టారు? సినిమా కట్టాం. అయ్యో, ఇది వాడు ఈ సినిమాలో బాత్రూమ్ కట్టాం. మొత్తానికి శ్రీ చిదంబరం గారు ఒక సినిమా కట్టాం. ఇంత మంచి టీంని పరిచయం చేసినటువంటి వినయరత్న అన్న టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితంలో మీకు రుణపడి ఉంటాను, మీ అందరికీ నేను రుణపడి ఉంటానన్న. టీం మొత్తానికి కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో నా రోల్ గుండెకాయ దొండకాయ, నేనే మీ బెండకాయ. మీ ఇంట్లో ఉంటా, మీ కిచెన్లో ఉంటా, సాంబార్లో ఉంటా. ఓకే అన్నయ్య ఎదురుకుంటే నేను మాట్లాడలేను కాబట్టి మైక్ ఇచ్చేస్తాను. ఇంకా యాంకర్ గారు మీరు చాలా బాగున్నారు ఇవాళ. అంటే అందరూ స్రవంతి చొక్కవరపు లేదా సుమా గారిను అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నాను దగ్గర నుంచి. మీరు దగ్గర నుంచే చూడాల్సి వస్తుంది తలెత్తుకొని. అవునా? ఓకే. ఇక మీరు కనబడండి, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, కనబడండి. కనబడతా. కానీ ఒకటి రెడీగా ఉన్నారు. ఒకటి రిపీట్ చేయొచ్చా? ఏంటిది? గీతా గారు ఐ లవ్ యూ. ఐ హేట్ యు. అర్జెంట్గా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే అందరికీ కూడా ఇది మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. శివకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆయన